గామి చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో నాలుతున్న చిత్రం. 6 ఏళ్ల ప్రయత్నం తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విశ్వక్సేన్ హీరోగా కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత రూపొందించిన ఈ చిత్రం స్టన్నింగ్ ప్రమోలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి అంచనాలను పెంచిందనే చెప్పాలి. ఈ రోజు శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి ఆ అంచనాను ఏ మేర అందుకుందో తెలుసుకుందాం. గామి కథ విషయానికి వస్తే శంకర్ గా విశ్వక్సేన్ చేసిండు. అతనికి ఒక వింతైన వ్యాధి అయితే ఉంటుంది. అతనికి ఎవరైనా వ్యక్తి స్పర్శ తగిలితే చాలు తనకి మూర్ఛరోగంలాగా వచ్చి పడిపోతాడు. ఈ కారణంగానే అఘోరాలు తమ ప్రాంతం నుంచి బహిష్కరిస్తారు. తన రోగం నయం అవ్వాలంటే దాని పరిష్కారం కోసం హిమాలయాల్లో తాళీపత్రాలు ఉంటాయి. అవి సేవిస్తేనే ఆ వ్యాధి నయమవుతుందని తెలుస్తుంది. బట్ అది అంత ఈజీగా దొరకదు. అది కేవలం 36 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఆ తాళిపత్రాలు మొలుస్తాయి. శంకర్ ఆ తాళిపత్రాల కోసం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడు అన్నదే ఈ కథ. అంతేకాకుండా ఈ కథలో ఇంకో 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఒక ల్యాబొరేటరీ గుహలో ఒక బాలునిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ బాలునిపై ఆ ప్రయోగాలు ఎందుకు చేస్తూ ఉంటారు? అంతేకాకుండా ఇంకో క్యారెక్టర్ దేవదాసి. అలాంటి ముసుగులో ఆమెతో చేయరాని పనులు చేయిస్తుంటారు. ఆమెను కూడా కాదని ఆమె కూతుర్ని దేవదాసిగా చేయాలని అనుకుంటారు. ఎందుకని? ఇవన్నీ తెలుసుకోవాలంటే గామి మూవీ చూడాల్సిందే. కథ విశ్లేషణ విషయానికి వస్తే ఎప్పుడు చూసే మూస సినిమాల మధ్య అరుదుగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతుంటాయి. కానీ ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయని ప్రేక్షకులను మెప్పిస్తాయని చెప్పలేం. కానీ ఫలితం సంగతి అటుంచి ప్రేక్షకులను ప్రతి సన్నివేశంలో ఒక కొత్త అనుభూతి పంచాలి, వాళ్ళను ఆశ్చర్యపరచాలి, ఆలోచింపజేయాలి అని ఒక తపనతో సినిమాలు చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. గామి ప్రోమోలో చూస్తే ఇది అలాంటి ప్రయత్నంలాగే కనిపించింది. కానీ ప్రోమోల్లో కొన్ని మెరుపులు, సరికొత్త విజువల్స్తో వావ్ అనిపించింది. ఆ తర్వాత తెర మీద తుస్సుమనిపించేస్తూ ఉంటాయి కొన్ని చిత్రాలు. గామి కూడా ఆ కోవకు చెందిందేమో అని ప్రేక్షకులు సందేహాలు కలిగి ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. ప్రోమోల్లోనే కాదు, సినిమాగాను గామి సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రేక్షకులకు ఎంత మేర రీచ్ అవుతుంది, కమర్షియల్గా ఎలాంటి ఫలితం అందుకుంటుంది ఈ విషయాన్ని పక్కన పెడితే తెలుగు సినిమా చరిత్రలో గామికంటూ ఒక పేజీ మాత్రం ఉంటుంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై చెప్పని కథ ఇది. ఎన్నడూ చూడని విజువల్స్ ఇవి. అలాగే మునుపెన్నడూ కలిగిన అనుభూతి కూడా పంచుతుంది గామి. క్రౌడ్ ఫండింగ్తో సినిమా అంటే ఏదో చిన్న స్థాయిలో మామూలు లొకేషన్లో సింపుల్గా ఓ సినిమా తీయాలని చూస్తుంటారు. కానీ గామి లాంటి విజువల్ వండర్ తీయాలన్న ప్రయత్నమే అతిపెద్ద సాహసమం. కానీ ఇలాంటి సినిమాలు తీయడం మొదలుపెట్టాక బడ్జెట్, ఇతర కష్టాలతో రాజీ పడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. కానీ గామి టీం మాత్రం అడుగడుగున ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా చూస్తున్న భావన అయితే కలిగిస్తుంది. హిమాలయాల లాంటి లొకేషన్లో తీసిన సీన్లు మాత్రమే కాదు, ఒక ల్యాబొరేటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చూసినా అత్యున్నత ప్రమాణాలు కనిపిస్తాయి. విజువల్స్ అత్యంతం వావ్ అనిపించేలా సాగుతాయి. ఇక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల కోట్లు పెట్టి సినిమాల స్థాయిలో కనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు. నెరేషన్స్లో అన్నమాట. కానీ ప్రతి సన్నివేశంలో ఏం జరుగుతుందా, విజువల్గా మనం ఏం మిస్ అయిపోతామా అనే క్యూరియాసిటీతో గామి నడిపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కథపరంగా సస్పెన్స్ని చివరిదాకా మెయింటైన్ చేయడంలో దర్శకుడు తన ప్రతిభ చూపించాడనే చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.